ఎక్స్పాండ్ అవుతున్న విశాఖపట్నానికి భోగాపురంలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న రాజుల తాళవలసలో 3 విల్లాలైతే సేల్కున్నాయి. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా ఆ 3 విల్లాస్ని చూస్తారు అండ్ అలానే వాటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఫస్ట్ మనం ఈ విల్లాస్ యొక్క లొకేషన్ మ్యాప్ వ్యూలో చూద్దాం, దగ్గరలో ఉండే ప్లేసెస్ని కూడా చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే ఈ 3 విల్లాలు ఎక్కడున్నాయంటే మన ఆంధ్ర విశాఖపట్నంలోని ఎగ్జాక్ట్గా మన ఆనందపురం ఉంది కదా, ఆనందపురం దగ్గరలో తాళవలసలో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లెజెండ్ క్రస్ట్ అని ఉంది. ఈ లేఅవుట్లో మనం ఎంట్రీ అలా లోపలికి వెళ్ళామంటే మనకి లుంబిని ఎంక్లేవ్ లేఅవుట్ అయితే వస్తుంది. ఆ లేఅవుట్లో 2 విల్లాలు అయితే ఉన్నాయి. ఆ లేఅవుట్ కన్నా ముందు లెఫ్ట్కి ఒక రూట్ అయితే ఉంటుంది. అలా లోపలికి వెళ్తే అక్కడ ఒక విల్లా అయితే ఉంది. సో ఇందులో విల్లా 1 వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. విల్లా 2 వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ ఇది కన్స్ట్రక్ట్ అవ్వడానికి ఒక 3 months అయితే పడుతుంది. అండ్ అలాగే విల్లా 3 వచ్చేసి మనకైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట కన్స్ట్రక్షన్. రీసెంట్గా బోర్ అయితే వేశారు. సో ఈ 3 విల్లాస్ మనకైతే తాళవలసలో ఉన్నాయి ఆనందపురం దగ్గరలో. ఈ 3 విల్లాస్ ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి. ఎలా అంటే ఈ 3 విల్లాస్ మన భోగాపురం ఎయిర్పోర్ట్కి 10 kilometers దూరంలో ఉన్నాయి. అలానే హాస్పిటల్కి 3 kilometers డిస్టెన్స్లో ఉంది. మార్కెట్కి 4 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుంది, దగ్గరపల్స్ మార్కెట్. అండ్ అలాగే ఇక్కడ అనిల్ నీలకొండ హాస్పిటల్ అయితే ఉంది. సో చూస్తున్నారుగా, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనిల్ నీలకొండ హాస్పిటల్. అండ్ అలానే మన భీమిలి బీచ్కి ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇదిగోండి, ఇది మన భీమిలి బీచ్. చిల్ అవ్వాలనుకుంటే చిల్ అవ్వడానికి భీమిలి బీచ్ కూడా ఉంది దగ్గరలో. అండ్ అలాగే మీరు ఐటీసీఎస్కి వెళ్ళాలంటే మన విశాఖపట్నం ఐటీసీఎస్కి మీకు 15 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు విశాఖపట్నం వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా బీచ్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ అలాగే మన నేషనల్ 16 నుంచి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ 3 విల్లాస్ కూడా మన నేషనల్ 16కి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు నేను ఈ విల్లాస్ కంప్లీట్గా చూపిస్తాను అండ్ అలాగే విల్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వెళ్దామా విల్లాస్ చూడడానికి? ఈ 3 విల్లాస్లో మొదటి విల్లా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. రెండో విల్లా వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ 3వ విల్లా వచ్చేసి మనకి ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. ఈ 3 విల్లాల యొక్క డిజైన్స్ మీకు చూపిస్తాను అండ్ అలానే ఒక విల్లా కంప్లీట్ అయింది కదా, ఆ విల్లా కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఇంకొక విల్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ 3 విల్లాల్లో 2 విల్లాలు లుంబిని ఎంక్లేవ్ అనే లేఅవుట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం అయితే విల్లాలోకి ఎంటర్ అవబోతున్నాం. ఫ్రంట్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే మనకి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. నైట్ టైం చూసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వ్యూ కూడా మీకు నేను చూపిస్తాను. మన రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సెట్ బ్యాక్స్ కూడా మనకి బిల్డింగ్స్ చాలా బాగా ఇచ్చారు. చూసారుగా, స్పేస్ మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. మనమైతే విల్లాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఎంటర్ అవ్వగానే మనకైతే బ్యూటిఫుల్ కిచెన్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఐలాండ్ కిచెన్ అండ్ మనకి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇది పేరెంట్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 13x17. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 7x8. సో చూస్తున్నారుగా, ఇదే మనకి బాత్రూమ్ అయితే అనమాట. ఇలా ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ స్పేషియస్గా ఉన్నట్టుంది. సో మీరు వచ్చి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉందనేది. సో ఇప్పుడు మీకైతే నేను కిచెన్ చూపిస్తాను అండ్ అలాగే ఆ బయట ఎలా ఉందో చూపిస్తాను. మొత్తం మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంది. బిల్డింగ్ చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఉంది, ఓపెన్ ఐలాండ్ కిచెన్. అండ్ అలాగే డైనింగ్ చూస్తున్నట్లయితే మనకి యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. ఓపెన్ టు స్కై, పైనుంచి మనకి స్కై కనబడుతూ ఉంటుంది. పైకి వెళ్ళాక మీకు చాలా క్లియర్గా చూపిస్తాను పైనుంచి లైటింగ్ ఎలా వస్తుంది అనేది. ఇంకా మనం చూస్తాంగా కిచెన్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్నది యూటిలిటీ స్పేస్. ఇక్కడ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్ళి మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికన్నా మనకి ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఇంకొక డోర్ అయితే ఉంది, బ్యాక్ డోర్ ఇది. ఈ డోర్ నుంచి బయటకు వెళ్తే చూసారా ఎంత స్పేసెస్గా ఉందో. మొత్తం బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. హ్యాపీ యూనిడైలో కూర్చోవచ్చు అలా బయటన. వెనకాతలు మనకి బోర్ మోటార్ అయితే ఇచ్చారు ఆన్ చేయడానికి. సో ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం వర్క్ చేయడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. వన్స్ కంప్లీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో మనం పైకి వెళ్ళి 3 bedrooms ఉన్నాయి. ఈ 3 bedroomsని చూడబోతున్నాం. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది, రైట్ సైడ్లో 2 bedrooms అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బెడ్రూమ్లోకి మనం వెళ్ళినట్లయితే మనకి బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఈ 3 bedroom సైజెస్ ఒకటే ఉంటుంది, 13.5x17. అలానే బాత్రూమ్ సైజ్ వచ్చేసి 7x8. డ్రెస్ స్పేస్ వచ్చేసి మనకి 6x6. అండ్ అలాగే లివింగ్ మొత్తం 19x16 అయితే వస్తుంది. ఒక రూమ్కి మాత్రం బాల్కనీ అయితే వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్నాం. సెకండ్ బెడ్రూమ్ మనం చూస్తున్నట్లయితే చూస్తున్నారుగా ఈ విధంగా ఉంటుంది. సేమ్ సైజు కానీ డిఫరెంట్గా మనకు అనిపిస్తుంది. అది మనకు అడ్డంగా ఉంది, ఇది నిలువుగా ఉంది. సో ఇక్కడి నుంచి మనం అలా బయటకు వెళ్తే
బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. చూస్తున్నారుగా, ఈ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి చిన్న బాల్కనీ అయితే వచ్చారు ఇక్కడ. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ లేదు. ఆ ప్లేస్లో మనకైతే బాల్కనీ వచ్చింది, చిన్న బాల్కనీ. చాలా బ్యూటిఫుల్ వ్యూ రావడానికి. ఇప్పుడు మనమైతే ఇంకొక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ చూద్దాం. ఆ రూమ్ చూసి అండ్ పైన ఇంకొక థియేటర్ అయితే ఉంది, ఆ థియేటర్ని కూడా చూద్దాం. సో మొత్తం చూస్తున్నాగా, మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా ఎలా మనం వెళ్ళామంటే థర్డ్ బెడ్రూమ్కి అయితే వెళ్తాం. సో మనం చూస్తున్నట్లయితే థర్డ్ బెడ్రూమ్ సేమ్ ఏరియా ఉంటుంది, 13.5/17. అండ్ ఇటు నుంచి కూడా ఒక డోర్ అయితే ఉంటుంది బయటకు వెళ్ళడానికి, అటు బాల్కనీకి వెళ్ళడానికి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది డ్రెస్సర్ స్పేస్ అండ్ రైట్ సైడ్లో మనకైతే వాష్రూమ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చి రూమ్లోకి వచ్చి బయటకు అయితే వచ్చామంటే బ్యూటిఫుల్ బాల్కనీ అయితే ఉంటుంది. ఇది మనకి సిట్అవుట్ ఏరియా అనమాట. హ్యాపీగా చిల్ అవ్వచ్చు ఈవినింగ్ టైంలో కూర్చొని. మనకి ఇష్టమైన వాళ్ళతో అలా కూర్చొని మాట్లాడుకుంటే చాలా చాలా హ్యాపీగా చిల్ అవుతాం. సో ఇప్పుడు మనమైతే పైకి అయితే వెళ్తాం, సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్గా అక్కడ టెర్రస్ పైన ఉంది కదా, టెర్రస్ పైన ఉండే గ్లాస్ ఇది కనబడుతుంది. ఆ గ్లాస్ నుంచే మొత్తం లైటింగ్ అయితే కిందకు వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, అదే ఆ గ్లాస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆ లైటింగ్ ఎలా వెళ్ళి డైనింగ్ మీద పడుతుంది అనమాట. ఓపెన్ టు స్కై డైనింగ్ అంటే ఇదే మీకు చెప్పాక స్టార్టింగ్లో చూపిస్తాను చెప్పి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే థియేటర్ అయితే ఉంటుంది. ఇంట్లోనే చిన్న థియేటర్ ఉంటే ఆ ఫీలే వేరు కదా, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హ్యాపీగా మూవీస్ చూసుకుంటే చిల్ అవ్వచ్చు. చూసారుగా, కంప్లీట్గా మనకైతే ఈ విధంగా ఉంటుంది. లోపల నుంచి ఒక ఎంట్రన్స్ అండ్ అలాగే ఇంకొక వే నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ లోపల వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారుగా, క్లియర్ కనిపిస్తుంది మీకైతే. ఇంకా మనకి ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళేలోపు ఈ విల్లా యొక్క ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఈ విల్లా ప్రైస్ వచ్చేసి 1.7 crore. ఇప్పుడు మనకి విల్లా కనిపిస్తుంది కదా, ఎలా ఉందో యాస్టీస్ అలా ఉంటుంది. ఈ 1,70,00,000లో మీరు విల్లాతో ఆడుకుని డీల్ సెట్ చేసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్లోనే ఈ విల్లా మీకు సొంతం అవుతుంది. సో మరి ఈ విల్లాని మీరు కొనుక్కోవాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ మీకు కిందనే కనిపిస్తుంది. లేట్ చేయకుండా కాల్ చేసేయండి. సో ఇప్పుడు మీకు సెకండ్ విల్లా కూడా చూపిస్తాను. దానికన్నా ముందు ఆ విల్లా గురించి డీటెయిల్స్ చెప్తాను. అండ్ అలానే మనం బిల్డింగ్ పైకి అయితే వచ్చాం. బిల్డింగ్ పై నుంచి చూసారుగా ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ప్రైసింగ్ గురించి డీటెయిల్గా ఇంకా మీకు చివరిలో చెప్తాను. ఇప్పుడు సెకండ్ విల్లా చూడడానికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనమైతే సెకండ్ విల్లా చూడబోతున్నాం. ఈ సెకండ్ విల్లా చూసే ముందు ఈ విల్లా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. విల్లా ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఏరియా పరంగా చూసుకుంటే 2053 స్క్వేర్ యార్డ్స్ అంటే 253 గజాలు ఉంటుంది. 3500 SFT, 4 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, G+1 బిల్డింగ్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోర్ అయితే ఉంటుంది. ఈ విల్లా కూడా ఫ్రంట్ రోడ్ వచ్చేసి 40 feet అయితే ఉంటుంది. ఈ విల్లా కూడా సేమ్ మనకి 24 hours కెమెరా అయితే ఉంటుంది. అలానే మనకి టెర్రస్ గార్డెన్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది విల్లా చుట్టూ. ఇంకా మనకి సేమ్ ఇలానే దీనికి కూడా ఇండివిజువల్ బోర్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే విల్లాని చూడడానికి వెళ్తున్నాం. మరి విల్లాని చూద్దామా అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. జస్ట్ మీకు అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే సెకండ్ విల్లా ముందున్నాం, 40 feet రోడ్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే విల్లా ఎంట్రన్స్ అండ్ అలాగే ఎలివేషన్ ఫ్రంట్ ఎలా ఉంటుంది మీకు పక్కన కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఎలివేషన్ అయితే ఉంటుంది. కార్ పార్కింగ్ మనకి చూస్తున్నట్లయితే 3 కార్లు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే విల్లా లోపలికి వెళ్దాం. అండ్ కంప్లీట్గా సెట్ బ్యాక్ సీన్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి వెస్ట్ ఫేసింగ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారుగా, మనకి డోర్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకి ఇలా ఉంది. కంప్లీట్ ఏంటంటే స్టార్టింగ్లో మనం విల్లా మనం చూసాం కదా, ఆ రేంజ్లోకి వెళ్తుంది. కంప్లీట్గా చూడడానికి చుట్టూ ఈ విధంగా ఉందన్నమాట. మనకి ఇక్కడ మొత్తం ఓపెన్ స్పేస్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లోని. ఇది వచ్చేసి కిచెన్. ఈ పక్కన స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ వెనకాతలో ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఈ బెడ్రూమ్లోకి వెళ్తే మనకి చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ అయితే. బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 13/14 ఉంటుంది. మనం పైకి వెళ్ళి కూడా 3 బెడ్రూమ్లు అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. వాటి సైజెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే 13/14 అండ్ ఒక బాల్కనీ అయితే వస్తుంది. అండ్ అలాగే స్పేషియస్ లివింగ్ కూడా వస్తుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే స్టెప్స్ నుంచి పైకి అయితే వెళ్తున్నాం. పైకి అయితే వచ్చిన తర్వాత మనకి చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం గ్లాస్ అయితే వస్తుంది. వన్స్ కంప్లీట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కంప్లీట్ అయ్యి కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ మనం చూస్తున్నట్లయితే మనకి క్లియర్ కనిపిస్తుంది కదా, మొత్తం ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లోర్లో 3 బెడ్రూమ్లు అయితే ఉంటాయి అండ్ స్పేషియస్ లివింగ్ కూడా వస్తుంది. అది కూడా మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది ఎలా ఉందనేది. అండ్ బాల్కనీ కూడా ఉంటుంది. ఇది విల్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు క్లియర్గా అర్థం కావట్లేదు, కానీ కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, మొత్తం మనకి బ్రిక్ వర్క్ జరుగుతుంది. అండ్ మనం చూసుకోవచ్చు అక్కడ పిల్లర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మనకి. ఇంకా ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అనమాట.
సో వాష్రూమ్లో కూడా మనకి డ్రెస్సెస్ ఇచ్చారు. సో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు బెస్ట్ బడ్జెట్లోనే ఈ విల్లా అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ప్రైస్ కూడా చెప్తాను ఎంత అనేది. మనకి ఈ విల్లా ప్రైస్ వచ్చేసి దాదాపుగా ఎంత పడుతుందంటే 1,80,00,000 పడుతుంది. ఎందుకు 1,80,00,000 పడుతుందంటే ఇది మొత్తం 253 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు నేను చూపించబోయే 3 విల్లాలోని ఈ విల్లా చాలా పెద్దది, 257 గజాలు కాబట్టి చాలా పెద్ద విల్లా ఇది. అండ్ మనకి కంప్లీట్గా 3 కార్లు పార్క్ చేసుకోవచ్చు, 4 బెడ్రూమ్స్ కూడా వస్తున్నాయి. విల్లా కూడా చాలా స్పేసెస్గా ఉంది. మీరు చూసారుగా, వన్స్ కంప్లీట్ అయిపోయి మీకు చూపిస్తాను. ఈలోపు క్లోజ్ అయిపోయిందండి డీల్, నేనేం చేయలేను. బట్ మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ మీకు కింద రన్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్ అయితే నాదే. సో కాల్ చేసిన తర్వాత మీకైతే బిల్డర్ నెంబర్ ఇస్తాను, బిల్డర్తో మాట్లాడుకొని మీరు డీల్ సెట్ చేసుకోవచ్చు. ఈ ప్రైసింగ్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు వీడియో చివరిలో చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం 3వ విల్లా స్పేస్ని చూడడానికి వెళ్దాం. చూసారుగా, మీకైతే చాలా క్లియర్గా చూపించాను అనమాట అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే విల్లని. సో ఇప్పుడు మీకైతే ఏం చూపించిపోతున్నా అంటే 3వ విల్లా, దాని డీటెయిల్స్ చెప్తాను. బట్ మీకు జస్ట్ ఫోటో చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అది ఇంకా స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉంది. రీసెంట్గా బోర్ అయితే వేశారు. ఆ ప్లేస్ చూపిస్తాను అండ్ అలానే మీకు ఆ డీటెయిల్స్ చెప్పి ఆ విల్లా డిజైన్ కూడా చూపిస్తాను. ఈ విల్లా వచ్చేసి 167 గజాల్లో ఉంటుంది. మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. 2500 SFT, 3 బెడ్రూమ్ 3 బాత్రూమ్ విత్ డ్రెస్సర్ అనమాట. మనకి వాక్ ఇన్ వాటర్ వస్తాయి కదా, సేమ్ అలా వస్తాయి. అండ్ తర్వాత మనకి ఇందులో మనకి 2 ఫ్లోర్లు అయితే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్, లివింగ్, పేరెంట్స్ బెడ్రూమ్, బాత్రూమ్, ఓపెన్ కిచెన్, డైనింగ్, పూజా రూమ్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ ఉంటాయి విత్ డ్రెస్సర్ అనమాట. మనకి తెలుసు కదా, వాక్ ఇన్ వాటర్ వస్తుంది. సో దాంట్లో మనకి డ్రెస్సర్ అయితే వస్తుంది. ఇంకా లివింగ్, సిట్అవుట్, బాల్కనీ అవన్నీ ఉంటాయి అక్కడ. సో మనకి దీనికి కూడా సేమ్ 24 hours కెమెరా అయితే ఉంటుంది. ఇంటి చుట్టూ కెమెరాస్ ఉంటాయి. మనకు తెలిసిన దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి, సేమ్ అలానే కెమెరాస్ ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు చుట్టూ మనకి ఎలా ఉందనేది. తర్వాత మనకి సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఇండివిజువల్ బోర్ అండ్ అలాగే పక్కనే పార్క్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా మనకి టెర్రస్ గార్డెన్ పెట్టుకుని కూడా వీలు ఉంటుంది. ఇంకా సీట్అవుట్ కూడా పెట్టుకోవచ్చు టెర్రస్ పైన. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విల్లా ప్రైస్ అరౌండ్ 1.3 crore అయితే ఉంటుంది. మీరు కనుక ఈ విల్లా తీసుకొని ప్లాన్ చేస్తున్నట్లయితే పక్కాగా కాల్ చేయండి నాకు. నేను డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా బిల్డర్తో మీరు మాట్లాడుకొని బెస్ట్ డీల్లో మీరైతే మీ ఇంటిని, మీ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. మీకు మొత్తం 3 విల్లాలు చూపించాను. ఈ ప్లేస్లో మనకి గవర్నమెంట్ రేట్ ప్రకారం ల్యాండ్ వాల్యూ 12,000 నుంచి 15,000 వరకు ఉంది. అండ్ అలాగే మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 30,000 దాకా ఉంది. సో కంప్లీట్గా మనకి ఇక్కడ బెస్ట్ ప్రైస్లోనే ఈ విల్లాస్ మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా డీల్ చేసుకున్నారు కాబట్టి ఈ 3 విల్లా ప్రైసెస్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మన నంబర్ తెలుసు కదా, క్లియర్గా కనిపిస్తుంది కింద, 9381003884. సో కాల్ చేయండి, మీ కళ్ళ ఏంటని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి బిల్డింగ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న బడ్జెట్లో మంచి విల్లాస్, ఇండివిజువల్ హౌస్ అని కూడా మీకు అయితే నేను చూపిస్తాను.